హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ వేణు ట్రావెలర్. చూస్తున్నారు కదా నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో కాండి. ఇప్పుడైతే నేను ఒక స్పెషల్ వీడియో చేద్దామని అలిపికి వచ్చాను. దట్ వాజ్ ద వెరీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై లైఫ్. ఏడైతే ఫస్ట్ ఈ ప్లేస్ చూడండి, చాలా అందంగా ఉంటుంది. ఈ ప్లేస్ చూసిన తర్వాత మీకు మళ్ళీ ఇంకొక సపరేట్ డెడికేటెడ్గా ఒక మంచి సడన్ సర్ప్రైజ్ అనుకోండి ఈ వీడియో వరకు. దట్ వాజ్ ద అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై లైఫ్. ఏంటంటే ఈరోజు మనమైతే బోట్ స్టే చేయబోతున్నాము అలిపిలో. బోట్ హౌస్ ఇవన్నీ. నేనైతే 24 అవర్స్కి 6,000 ఇంక్లూడింగ్ ఫుడ్తో కలిపి అన్నిటితో కలిపి 6,000 అయింది. వీటిలో ఏ బోట్లో మనకి స్టే ఇస్తారో తెలియదు, కానీ మొత్తానికి అన్ని బోట్లు అయితే ఒకేలా ఉన్నాయి. నాకైతే ఏం ప్రాబ్లం లేదు. దట్ వాజ్ ది అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పింది. అందుకే నేను ఇంతవరకు ఎప్పుడే కానీ బోట్లో కూడా పెద్దగా జర్నీ చేసినోడిని కాదు. కానీ ఏంద్రంటే ఈరోజు అదే బోట్ హౌస్లో 24 అవర్స్ నేను గడపబోతున్నాను. నాకైతే వాళ్ళు చెప్పింది వచ్చేసి 6,000 చెప్పారు, ఇంకా ఇంక్లూడింగ్ ఫుడ్తో కలిపే. ఇంకో 24 అవర్స్ దాకా మనమైతే ఈ వ్లాగ్స్ అన్నీ బోట్ హౌస్లో చేయబోతున్నాం. 1 బ్లాగ్, టోటల్ బ్లాగ్ 1 డే ఇన్ స్టే ఇన్ బోట్స్. బాబా చెప్పుకునేదానికి కూడా భలే ఉంది. ఇప్పుడు బోట్లో చేపలు వండుతారా లేకపోతే కోళ్ళను వండితే బాగుంటుందా? ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడే ఒక విషయం జరిగింది చూడండి. వాళ్ళు కట్టిన తాడు ఊడిపోయింది. నా కాలుకు చుట్టుకొని ఇట్లా ముందుకు అనేసినాను. కాలు చుట్టుకొని కాలు ఇటు ముందుకు అనేసరికి ముందుకు పడిపోతూ ఉన్నాను. నాకైతే బోట్ కాడికి పోతా ఉంటే ఈ తాడు ఉడిపి కాలుకు చుట్టుకొని అటు పడిపోతా ఉంటే ఏరన్నా లాగాడు. అది ఉన్నాడు చూడండి అన్నే. కొంచెం ఏంటి ఆ నెలలో పడిపోయిండేవనే. చాలా లోతు ఉంటుందంట. నేనైతే చూసుకోలేదు. మీరైతే ఈసారి వచ్చినప్పుడు అయితే చూసుకోండి. ఇక్కడైతే ఇటు పోయేదానికి వీళ్ళు ఇట వంతెనలాగా ఇట్లా చెక్కలు అటు ఇనుప కమ్మీలా వేస్తారంట. వాటిని పట్టుకొని రమ్మన్నారు. ఇంకా ఇది దాటైతే ఏమీ డేంజర్ లేదంట, ఎందుకంటే ఈడ వరకు మునిగితే ఆపుతాయంట కొంతవరకు. కానీ ఏంటంటే ఇది ఎక్కువ లోతు ఉంటుందంట. ముందుకు పడిపోయి కాలుకు తాడు చుట్టుకుంటే నాకైతే ఏమీ లేదు. సో ఫ్రెండ్స్, మీరైతే మటుకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. సో గైస్, ఇదే మనకు బోటు. ఈ బోట్లోనే ఈరోజంతా 24 అవర్స్ మనం జర్నీ చేయబోయేది. కానీ నాకు ఈ బోట్ బాగా నచ్చింది. ఈసారి నా వైఫ్తో వచ్చినప్పుడు ఈ బోట్లో మనం స్టే చేద్దాము. ఇంకా ఇవన్నీ బోట్లు అన్నీ చాలా చాలా బాగుంటున్నాయి. ఒక బోట్ చూస్తే ఇంకో బోటుకి అబ్బా అనిపించేటట్టు ఉన్నాయి. ఇక్కడ దాకా అయితే ఎక్సలెంట్. ఇంకా ఆడ నుంచి నార్మల్గా అనిపిస్తున్నాయి. కానీ ఈ కొత్త బోట్లు అనుకుంటాను ఉన్న పెయింట్ కూడా చాలా బాగున్నది. ఇంకా మన బోట్ అంటే ఖతర్నాక్. ఆన్లైన్లో బుక్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ డైరెక్ట్గా అంటే ఓకే అవుతూ ఉన్నాయి. నాకు బోట్ బుక్ చేసుకునేది, వాళ్ళు వచ్చి మాట్లాడేది, ఇక్కడ తీసుకొచ్చేది ఇది కాదు ప్రాబ్లం అయి ఉండేది. ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే నా లగేజ్ శాండిల్ బ్యాగ్స్ కదా నాయి, అటౌట్ ఇటౌట్ ఉంటాయా, ఇట్లా 2 చేతులతో పట్టుకొని తీయాలన్నా చాలా కష్టం అయిపోతూ ఉండదు. ఇలా చూస్తున్నారు కదా, ప్రభు కృష్ణుడు ఇద్దరిని పెట్టారు వీళ్ళు. దిస్ ఇస్ ద ప్లేస్. ఈ కింద రూమ్స్. నాకైతే ఈ కింద అంత సెట్ కాదు అనిపించింది, ఎందుకంటే లొకేషన్ కొంచెం చిన్నగా అనిపించింది. దానికోసమని నేనైతే పైన తీసుకుందాం అనేసి ఆల్రెడీ అన్నకు కాల్ చేసి మరి చెప్పాను. చూస్తున్నారు కదా, ఇటు పోవాలి పైకి. ఇది కిచెన్. ఏమన్నా చెఫ్ అనుకుంటాను. చెప్పారు కెప్టెన్. ఓకే, చూస్తున్నారు కదా, ఎక్సలెంట్. నాకైతే మైండ్ బ్లోయింగ్. అబ్బా, నా లైఫ్లో కొన్ని అద్భుతాలు జరగమన్నా జరగవు. ఈ రూమ్ మనం తీసుకునింది చూస్తున్నారు కదా, ఎందుకంటే నాకు పీస్ఫుల్గా ఉండాలనిపించింది. ఇది వాష్రూమ్. ఇక్కడ వాష్రూమ్ కూడా చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంది. నాకైతే మటుకు పర్సనల్గా చెప్పాలంటే ఈ రూమ్ చాలా చాలా సెట్ అవుతుంది. చూస్తున్నారు కదా,
ఆడ 2 లైట్లు ఉన్నాయి. ఈ లైట్లు చూడండి, ఈ లైట్లు ఉన్నాయి. సౌత్ ఇండియన్ ట్రిప్లో ఇది డే 3 చూసారుగా. వ్యూ పాయింట్ కోసం అనేసి నేను ఇక్కడ రూమ్ తీసుకుంది. ఇది బుక్ అవుతుంది అనుకున్నాను, కానీ వీళ్ళకి కొంచెం టైం పడుతుందంట క్లీన్ చేసి ఇప్పటికి. అంతసేపు వెయిట్ చేయలేను కదా నేను. సో దానికోసం అనేసి ఇక్కడ తీసుకున్నాను నేను రూము. ఆ బోట్ స్టార్ట్ అయినట్టుంది, పీస్ఫుల్గా ఉంటుంది కదా. ఆడ బోట్లు పోతున్నాయి చూడండి, ఆడన్నీ బోట్లు పోతున్నాయి. 2, 3, 4, 5, 6, 7. అదా స్పీడ్ బోటు, మామూలు బోటు. సో గైస్, ఇలాంటి రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలంటే నా వీడియోస్ని కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. సో గైస్, చూస్తున్నారు కదా, ఈయన మన రూమ్ని మొత్తం క్లీన్ చేసేస్తున్నాడు, సాఫ్ చేసేస్తున్నాడు. నాకు క్లీన్గా లేకపోతే నాకు కొంచెం లైట్గా ఓసిడి ఉంది. సో దానికోసం అనేసి నేను రూమ్ని స్పెషల్గా సాఫ్ చేయించుకుంటున్నాను. ఆల్రెడీ క్లీన్గానే ఉండింది ఇంతకుముందే, బట్ ఏంద్రా అంటే కొంచెం ఓసిడి, లైట్ ఓసిడి. వ్యూ పాయింట్ చూసే దానికోసం వాటికి వీటికి కొంచెం ఫ్రెష్ అవ్వాలి, డైలీ స్నానం చేయాలి. సో దానికోసమని మనం శుభ్రంగా ఉండాలి. లేకపోతే ఎవరైనా బాగా అతిగా యూజ్ చేసి డస్ట్గా ఉండింది అనుకో, మనకి ఎదురునా కానీ కొంచెం డేంజరేగా, హెల్త్ దెబ్బతింటుందిగా. దానికోసం అనేసి అన్నని రిక్వెస్ట్ చేసేసరికి మళ్ళీ ఒకసారి సాఫ్ చేశారు. మార్నింగ్ సాఫ్ చేసినానంట, ఆల్రెడీ 10 కల్లా సాఫ్ అయిపోతుంది, కానీ మళ్ళీ సాఫ్ చేయించాను. నా రూమ్ చూస్తున్నారు కదా, నా రూమ్ అయితే మొత్తం రెడీ అయిపోయింది. ఇక్కడ 2 పెట్టారు, డబుల్ కట్ కాబట్టి. కానీ ఏంటంటే నేను ఉండేది ఒక్కడనే కాబట్టి ఇంకా సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇక్కడ స్టే చేసుకుందాం. స్టే ట్యూన్ వాచ్ మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయరా. ఇంత బాగా మీకోసం కష్టపడుతున్నాను, ఖర్చు పెడుతున్నాను. 6,000 ఫ్రెండ్స్, ఈ ఒక్క రూమ్కి 6,000 వ్యూ పాయింట్స్ కోసం అని తీసుకున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఒకసేపు ఫ్రెష్ అయ్యి స్నానం చేసి తర్వాత మళ్ళీ ఆన్లైన్లోకి వస్తాను. సో గైస్, నేనైతే ఫస్ట్ టైం కేరళలో సోలోగా ఈ డ్రింక్స్ కొనుక్కొచ్చుకున్నాను. కేరళలో నేను ఇంతవరకు ఏం కొనలేదు, కానీ డ్రింక్స్ కొనుక్కొచ్చుకున్నాను. ఇక్కడ ఏదో ఈవెంట్ జరుగుతుంది, ఐ కెనాట్ సీ, నాకు అంతకు తెలీదు. ఎవరితో బర్త్డే అనుకుంటాను. హెండీ ఈవెంట్ సెంటరీ అంట. వీళ్ళు డాన్సర్సా? ఐ డోంట్ నో, బట్ మనకైతే తెలీదు. కానీ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటి ఈవెంట్స్. సాంగ్ అయితే వస్తూ ఉండదు. సో గైస్, మనకైతే ఆఫ్టర్నూన్కి లంచ్ ప్రిపేర్ చేశారు. ఏమేమి ప్రిపేర్ చేశారు అనేది ఒకసారి చూద్దాము. ఫిష్ ఫ్రై ఇంకా రెడీ కాలేదు, ఫిష్ ఫ్రై రెడీ అయినట్టు ఇంకా బాగుండేది. ఇప్పుడైతే చూద్దాము ఏమేమి రెడీ చేశారు. చపాతి, క్యాబేజీ, ప్లేట్స్, సలాడ్, आलू का सब्जी, बीन्स. ఓకే. అది సూపర్ బోట్స్ అంటారు వాటిని. అట్లా జమ్మంటే వెళ్ళొచ్చు, కానీ అక్కడికి పోయేదానికి కొంచెం టైం పడుతుంది. మనం ఏడ మొదలయ్యామో కూడా కాని రావట్లేదు. చాలా దూరం వచ్చినట్టున్నాం చూడండి. ఇటు సైడ్ నుంచి వచ్చాము అసలు మనం. ఇటు సైడ్ కాదే, అదో ఆడ నుంచి మనం వచ్చింది. ఆడ నుంచి చాలా దూరం వచ్చేసాము. ఇంకా ఆఫ్టర్నూన్ 6 దాకా మనము బోట్లోనే ఉంటాము. ఆ తర్వాత వచ్చి నైట్ రౌండ్స్ లేదంట బోటింగ్కి, లేదంటే నైట్ కూడా తిప్పుండేవాళ్ళు. కానీ నైట్ 6 కల్లా స్టాప్ చేసేస్తారు. దిస్ ఈజ్ షేరింగ్ బోట్. ఎందుకంటే సోలో బోట్లు కొనే అంత రేంజ్ మంది కాదు. సోలో మనకి రేంజ్ ఎంత, కొంచెం షేర్ చేసుకోవడం, పండుగ చేసుకోవడం అంతే. మన షేరింగ్ ఒక రూమ్ అంతా తీసుకున్నాను అడిగి. నేను నాకు తోడు ఎవరు లేకపోయారు. నేను ఉండింటే పండగే పండగ. ఎంత నాటకము చూద్దాం ఫ్రెండ్స్. ఎంత నాటకం చూస్తున్నారు కదా. ఒక్కొక్కరు ఎంత రిలాక్స్గా ఉన్నారు.
చూపిద్దామంటే కుదరట్లేదు. ఆడ సూర్యుడు అస్తమిస్తూ ఉంటే అదొక అద్భుతంలాగా అనిపిస్తుంది. ఎంత అద్భుతంలాగా అనిపిస్తుందంటే ఇంకా నోట్లో నుంచి మాటలు కూడా రానంత అద్భుతంగా కానొస్తుంది. ఇదండి ఇంకొక బోటు. దీంట్లో ఎక్కువ మందే ఉంటారు, అట్లా రూమ్స్గా. కొంచెం పెద్ద సైజ్ బోటు అది, మా బోటు అది. ఇది స్మాల్ సైజు. దీంట్లో కూర్చొనే ప్రయాణిస్తారు, తక్కువ మంది వెళ్తారు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక్కో టైప్ ఒక్కో సైజ్ బోట్స్ ఉన్నాయి. ఆ బోట్స్ని బట్టేసే ఇది ఏం చెప్పాలి, ఇంతమంది ఫ్యామిలీ 6 మెంబర్స్, 6 ఫ్యామిలీస్, 6-7 ఫ్యామిలీస్. మనమైతే ఇప్పుడు 6 ఫ్యామిలీస్ సరిపడే బోట్లోనే ప్రయాణిస్తూ ఉన్నాము. నేనైతే చాలామంది బ్లాగ్స్ చూసి మరీ డిసైడ్ చేసుకొని అప్పుడు చేసి దట్ ఈజ్ సూపర్ బోటు. జమ్మంట బుల్లెట్ వినేది కసక్కని పోతుంది చూడండి. విత్ ఇన్ సెకండ్స్లో మాయమైపోయింది, గమనించారా? వా 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 సూర్యుడే లేడబ్బా, మొత్తం సూర్యాస్తమయము. స్పీడ్ బోట్ బైక్ ర్యాష్ డ్రైవింగ్ ఉన్నట్టు ఉండదు ఈ స్పీడ్ బోటు. This is speedboat power. Sunset 1807. This is accelerator. సో గైస్, మనైతే ఫస్ట్ టైం స్పీడ్ బోట్ ఎక్కుతున్నాము. చూస్తున్నారు కదా, మన బ్యాక్ సైడ్ కూడా ఎక్కారు బ్రదర్స్. గుండెల్లో గలగలా అంటుందిరా స్వామి. రెడీ 3 2 ఇవన్నీ నన్ను ఆపలేవు. బ్యాక్ సైడ్ ఆర్ ఫ్రంట్ సైడ్? We are going that side. That side. That means you suddenly ring मारते. Which side डराता? This side डराता. My side में स्पार्ट करते हो मेरा को. गोरैयो, गोरैया, अम्मा, गोरी नायडो. సో గైస్, నాకు మెంటల్ ఎక్కిపోయింది ఈరోజు అయితే. నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఇంత ఆర్సంగా ఉంటుందని నా లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు. బోట్ రైడ్ గుండ్రంగా తిప్పుతా అంటే గలగలా అంటాను. నాకు ఎందుకు చెప్పాలి, నాకు గొలికలు గలగలా అంటా ఉన్నాయి ఫ్రెండ్స్. సో గైస్, ఇది మనకి 24 అవర్స్లో మార్నింగ్ టైము. మార్నింగ్ సన్ రైజ్ చూశారు కదా, కేరళలో సన్ రైజ్. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు బోట్లో బయలుదేరినాము. ఇటా 1 అవర్ అయితే తిప్పుకొని వచ్చేస్తారు. ఇంకా తర్వాత మనకి టైమింగ్ కూడా అయిపోయింది కాబట్టి మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని ఇంకా బయలుదేరడమే. మనకి టైం అయితే చాలా డిలే అవుతూ ఉంది. అది మనం నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళాలి. ఇట్స్ ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్. సో గైస్,
టుడే బ్లాగ్ ఈజ్ కంప్లీట్. మనం టోటల్గా రూమ్ని అయితే ఎగ్జిట్ చేసేసినాము. ఇంకా రూమ్ ఖాళీ అయిపోయింది. ఇంకా మనం అయితే బయటకు వెళ్ళిపోతున్నాము. చూస్తున్నారు కదా, నా లగేజ్ అంతా ప్యాక్ చేసేసినాను. ఇంకా ర్యాక్ కూడా చేసేసినాను ఆల్రెడీ హిమాలయన్ బండికి. సో ఇంకా మనం బయలుదేరదాం. నెక్స్ట్ వచ్చేసి అలిపి టు కొచ్చి, గో టు మోటో బ్లాగ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ ద కొచ్చి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. నన్నైతే నేను ఇక్కడ జారి పడబోయినాను. అతడు లేదండి, నిన్న ర్యాక్ చేసినారు కానీ ఇట్లా కట్టేస్తారు చెట్టుకి, అది అనుకోకుండా కాలుకి తగిలి ముందుకు పడినాను. ఓకే ఫ్రెండ్స్, నన్ను రెగ్యులర్గా ఫాలో అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.